హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరెవరైతే విద్యార్థులు తెలంగాణ లా ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం చేయడానికి వాళ్ళకి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆ పూర్తి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది దానికి కావాల్సిన డీటెయిల్స్ అండ్ అదేవిధంగా స్క్రీన్ పైన థంబ్నెయిల్లో చూపిస్తున్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పూర్తి అడ్మిషన్ ప్రాసెస్ మీ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే అప్పటి వరకు మీరు చేయవలసిన పని ఏంటి, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకైతే దొరుకుతుంది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే అప్లికేషన్ డేట్స్ నుంచి స్పాట్ అడ్మిషన్స్ వరకు మొత్తం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పూర్తిగా అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న పీడిఎఫ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్లో లింక్లో కూడా ఇస్తున్నాను. మీరు దానిపైన క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం అప్లికేషన్ నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లా స్క్రీన్లో అయితే చెప్తున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ సెట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ప్రతి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను వీడియో అయితే చేస్తాను. మనం వన్ బై వన్ అయితే ఇప్పుడు డిస్కస్ అయితే చేసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ మొత్తం లాస్ట్ సెట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ అప్లికేషన్ డేట్స్ గురించి డిస్కస్ చేద్దాము. తర్వాత ఒక్కొక్క దాని గురించి అయితే మనం డిస్కస్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇంకొంచెం ఇక్కడ నేను పైకి స్క్రోల్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ డేట్స్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అనేది 8 ఫిబ్రవరి రోజు 2026 రిలీజ్ అయితే అయింది. దీనికి అప్లై చేసుకోవడానికి చూసినట్లయితే అప్లికేషన్ డేట్స్ అనేది ఫిబ్రవరి 10 నుంచి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఫిబ్రవరి 10 నుంచి లాస్ట్ డేట్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే ఎటువంటి లేట్ ఫీజు ఏం లేకుండా ఏప్రిల్ 1 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఏప్రిల్ 1 తర్వాత మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు కొంత లేట్ ఫీజు కట్టేసి మీరు మే 13 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న దాన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీకు ఫర్దర్గా యూజ్ అయితే అవ్వచ్చు. సో ఈ విధంగా స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేయబడింది. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ కరెక్షన్ విండో అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఎంటర్ చేసినట్లయితే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి 3 మే నుంచి 8 మే వరకు మనకు చాయిస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే చూసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఏవైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఎంటర్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అండ్ ఏవైనా మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే వాటిని ఈ యొక్క స్పెసిఫిక్ డేట్లలో మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ అనేది సిబిటి మోడ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఇక్కడ మనము ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. హాల్ టికెట్ అనేది వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. 18th మే రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. 18th మే రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్కి 4 days ముందు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఆ హాల్ టికెట్ రిలీజ్ చేసినప్పుడు కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే కంపల్సరీగా మీకు నేను వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో పైకి స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు అనేది క్యాస్ట్ బేసిస్లో పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. క్యాస్ట్ బేసిస్లో ఎల్ఎల్బి వాళ్ళకి సపరేట్ ఫీజు ఉంటుంది, అదే ఎల్ఎల్ఎం వాళ్ళకి సపరేట్ ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ మనం 1 by 1 అయితే డిస్కస్ అయితే చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ నేను సర్కిల్ చేస్తే అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ 3 years కోర్స్ ఆర్ 5 years కోర్స్ ఎల్ఎల్బి ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఈ ఎల్ఎల్బి చేయాలనుకునే వారికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 600 రూపీస్ ఫీజు పేమెంట్ అయితే ఉంది. మిగతా బీసీ క్యాండిడేట్స్ అండ్ ఓసీ అదర్ క్యాండిడేట్స్ అందరికీ 900 రూపీస్ పేమెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎల్ఎల్ఎం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఎల్ఎల్ఎం చేయాలనుకునే వారికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 900 రూపీస్ పేమెంట్ అయితే ఉంది. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1100 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది. ఈ పేమెంట్ చేసే ముందు మీకు 23.60 అనేది మీకు జిఎస్టీ రూపంలో మీకు కార్డు ఛార్జెస్ కింద కట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. దీనైతే గమనించండి. చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎల్ఎల్బికి ఎల్ఎల్ఎంకి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎల్ఎల్బి అనేది ఎవరు చేయాలి అండ్ ఎల్ఎల్ఎం ఎవరు చేయాలని చెప్పేసి కింద స్క్రోల్ చేసి అయితే మీరు అయితే చూసుకోవచ్చు. ఇవి ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఎలిజిబిలిటీ ఆఫ్ ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం అని కనిపిస్తుంది. ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఎల్ఎల్బి గురించి మనం మాట్లాడుకుందాము. ఎల్ఎల్బిలో మొత్తం
ఇక్కడ 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఉంటుంది. అండ్ అదేవిధంగా 5 ఇయర్స్ ఎల్ఎల్బి కూడా ఉంటుంది. అంటే 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఎవరు చేయాలి, 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఎవరు చేయాలి అని గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్‌గా స్క్రీన్ పైన మెన్షన్ చేసింది ఫ్రెండ్స్. 3 ఇయర్ ఎల్ఎల్బి రిక్వైర్డ్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇక్కడ మనం ఎల్ఎల్బి చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంటుంది. అది కూడా మినిమమ్ 45% అయితే ఉండాలి డిగ్రీలో. 45%లో ఓబీసీ అండ్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 42% ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం 40% ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎల్ఎల్బిలో కంపల్సరీగా మీరు ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ చేయాలి. ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ కూడా కంప్లీట్ చేయాలి. ఈ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా 5 ఇయర్స్ ఎల్ఎల్బి గనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఓన్లీ ఇంటర్‌తో చేయాలనుకుంటున్నారో, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇక్కడ 5 ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వీళ్ళకు మొత్తం 5 ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎల్ఎల్బి చేయాలనుకునే వారికి ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ లాగా. దీనికి క్వాలిఫికేషన్ అనేది మన ఇంటర్మీడియేట్ ఏదైతే ఉందో, ఇంటర్మీడియేట్‌లో 45% మార్క్స్ అయితే ఉండాలి. అంటే 450 మార్క్స్ కంటే అబోవ్ మార్క్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ 400 మార్క్స్ వచ్చినా వాళ్ళు సరిపోతుంది. ఇక్కడ 420 మార్క్స్ వచ్చినా వీళ్ళకు ఇంకా మిగతా క్యాండిడేట్స్ అందరికీ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఎలిజిబిలిటీ ఫర్ ఎల్ఎల్ఎం అని అయితే కనిపిస్తుంది. ఈ ఎల్ఎల్ఎంకి అప్లై చేయాలనుకున్న వాళ్ళు మస్ట్ బి పాస్ ఆర్ అపియర్ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి డిగ్రీ అని కనిపిస్తుంది. అంటే ఎల్ఎల్బి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎల్ఎల్ఎంకి అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎవరైతే ఎల్ఎల్బి చేయాలనుకునే వారికి నార్మల్ డిగ్రీ అయినా సరే వాళ్ళు నార్మల్ డిగ్రీ పైన కూడా వాళ్ళు ఎల్ఎల్బి అయితే చేయొచ్చు. ఎవరెవరైతే ఇక్కడ ఎల్ఎల్ఎం చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా లాకు సంబంధించిన కాలేజ్లో డిగ్రీ లా ఫీల్డ్లో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఎల్ఎల్బికి ఎల్ఎల్ఎంకి చాయిస్ అయితే ఉంటుంది. సో చూసుకున్నట్లయితే మార్క్స్ కనుక ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మినిమం మార్క్స్ 50% జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 45% అయితే ఉంటే సరిపోతుంది. అంటే వాళ్ళ డిగ్రీలో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 45% ఉన్నా సరిపోతుంది. మిగతా వాళ్ళకి 50 మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే నేను ఇంతకుముందే చెప్పాను, సిబిటి రూపంలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఓన్లీ 1-2 మార్క్స్ వచ్చినా వాళ్ళకు నో లిమిట్ అనమాట. వాళ్ళకి పక్కా సీట్ అయితే వస్తుంది. అదే మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకుండా వాళ్ళు కంపల్సరీగా 120 క్వశ్చన్లో వీళ్ళు పక్కా 30 మార్క్స్ అబోవ్ స్కోర్ చేస్తే మాత్రమే వీళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. అదే మిగతా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా వాళ్ళకి ఆటోమేటిక్గా క్వాలిఫై అయితే అయిపోతారు ఫ్రెండ్స్. ఇంకా నో మినిమం మార్క్స్ రిక్వైర్డ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అని ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇంతవరకు అయితే మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క 2026కి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ అనేది 18th మే రోజు వాళ్ళు కండక్ట్ చేస్తామని వాళ్ళు క్లియర్గా అయితే అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రెస్పాన్స్ షీట్ అనేది వితిన్ 15 ఆర్ 20 డేస్ లోపు అయితే వస్తుంది. అంటే రెస్పాన్స్ షీట్ అనేది మీరు రాసిన మీరు ఇచ్చిన ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక కీ పేపర్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. మీకు ఎన్ని మార్క్స్ కరెక్ట్ వచ్చినాయి, ఎన్ని మార్క్స్ మీరు ఇచ్చిన ఆన్సర్స్ ఎన్నైతే రాంగ్ వెళ్ళినాయని చెప్పేసి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో భాగంగా మనము ఎగ్జామ్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఈ మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వెబ్సైట్లో మనం చెక్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క రిజల్ట్స్ అనేవి కంపల్సరీగా జూన్ 4th వీక్లో అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు. అయితే మీరు ఎప్పుడైతే మేలో ఎగ్జామ్ రాస్తారో దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఇక్కడ జూన్ 3rd ఆర్ 4th వీక్లో అయితే వస్తుంది. ఇంతవరకు ఒక స్టెప్ అయితే మిగతా నెక్స్ట్ మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఇంకో స్టెప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా నేను స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. కౌన్సిలింగ్లో భాగంగా మన స్టెప్ నెంబర్ 1 రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే మనకు ర్యాంక్ కార్డ్ అంటే రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో రిజల్ట్ వచ్చిన 15 డేస్ లోపు మనకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఇక్కడ ఫీజు పేమెంట్ అయితే చేయాలి. ఎక్కడ అంటే ఇక్కడ వెబ్సైట్ ఏదైతే కనిపిస్తుందో ఈ వెబ్సైట్లో మీరు కౌన్సిలింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది క్యాస్ట్ బేసిస్లో ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళకి మళ్ళీ ఫీజు కూడా వాళ్ళు మళ్ళీ ఇంటిమేషన్ అయితే ఇస్తారు. అప్లికేషన్ దానికి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీకు పేమెంట్ అయితే తెలుస్తుంది.
మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. కౌన్సిలింగ్ కోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాక్సిమం 600 ఫీజ్ అయితే ఉంటుంది. సేమ్ మిగతా వాళ్ళందరికీ మళ్ళీ సేమ్ 900 ఫీజ్ అయితే ఉంటుంది. అంతే ఫీజు కట్టేసి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. అంటే వాళ్ళు చదివిన డాక్యుమెంట్స్ అన్నిటితో వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళేసి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళు ఫిజికల్గా తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్ళాల్సినవి ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి. వీటితో మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీతో సహా మీరు చదివిన ఎల్ఎల్ఎం వాళ్ళైతేనేమో ఎల్ఎల్బికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళండి. అయితే మీ డిగ్రీ డీటెయిల్స్ అయితే తీసుకెళ్ళాలి. ఎవరైతే ఎల్ఎల్బికి అప్లై చేశారో 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ వాళ్ళకి మీ పాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ స్టడీ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు సర్టిఫికేట్ రూపంలో మీరు తీసుకెళ్ళాలి. ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైతే మీకు అక్కడ వెరిఫికేషన్ ఎప్పుడైతే అయిపోతుందో వెరిఫికేషన్ అయిపోగానే మీకు ఆ యొక్క అథారిటీస్ అనేది మీకు ఆర్ఓసి ఫామ్ అయితే వాళ్ళు ఇష్యూ అయితే చేస్తారు. ఆర్ఓసి ఫామ్ అంటే అదొక ప్రూఫ్ అన్నమాట ఫ్రెండ్స్. దీనికి అంటే మీకు ఈ యొక్క లా సెట్కి సంబంధించి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది ఈ క్యాండిడేట్కి అని ఇచ్చే మీకు ఒక డాక్యుమెంట్ లాగా అయితే వాళ్ళు ఒక ప్రింట్ అయితే ఇస్తారు. దాన్నే ఆర్ఓసి ఫామ్ అంటారు ఫ్రెండ్స్. ఆర్ఓసి ఫామ్ ఇచ్చిన 10 to 20 మినిట్స్ లోపల మీకు 6 డిజిట్స్ లాగిన్ ఐడి అయితే వస్తుంది. ఈ యొక్క లాగిన్ ఐడితోనే మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. బేస్డ్ ఆన్ ఈ 6 డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క 6 డిజిట్స్ నెంబర్తోనే మీకు ఇంతకుముందు చెప్పిన వెబ్సైట్లోనే మీరు దాన్ని యూజ్ చేసి మీరు పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ని జనరేట్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి కూడా నేను వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. ఉంచుకోండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆర్ఓసి ఫామ్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ ఐడితో మీ పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్లో మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాప్ కాలేజెస్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. అన్నీ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో కనుక చూసినట్లయితే నెక్స్ట్ మీకు అలాట్మెంట్ అయితే ఉంటుంది, సీట్ అలాట్మెంట్. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన 4 to 5 డేస్లో మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఏవేవైతే కాలేజీలో కావాలనుకుంటున్నారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన 5 డేస్ లోపు మీరు దాని యొక్క రిజల్ట్స్ అనేవి మీకు క్లియర్గా అయితే తెలుస్తాయి. ఫస్ట్ ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక కాలేజ్ అన్నట్టు అలా అలాట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. దాన్ని సీట్ అలాట్మెంట్ అయితే అంటారు. ఆ యొక్క సీట్ అలాట్మెంట్లో మీరు ఏవైతే కాలేజెస్ ఏవైతే ఇచ్చారో అందులో నుంచి మీ ర్యాంకుకు సరిపోయేలా మీకు ఒక కాలేజ్ అయితే అలొకేట్ అయితే అవుతుంది. వన్స్ మీకు కాలేజ్ అలొకేట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు సీట్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సీట్ కన్ఫర్మేషన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో ఒక పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పేమెంట్ని చేస్తే మీకు ఆ యొక్క కాలేజ్లో సీట్ అనేది మీకోసం అని చెప్పేసి ఫిక్స్ అయితే ఉంటుంది. సరిగా మీరు అలాట్మెంట్లో చూపించిన ఫీజు మీరు పే చేస్తేనే మీకు ఆ యొక్క స్పెసిఫిక్ కాలేజ్లో మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మీరు కొన్ని డేట్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే వాళ్ళు అలాట్మెంట్ రిలీజ్ చేస్తారో ఒక 10 డేస్ అట్లా టైం అయితే ఇస్తారు. ఆ 10 డేస్ లోపు మీరు కాలేజ్కి వెళ్ళేసి రిపోర్టింగ్ చేసి మీరు కాలేజ్లో అడ్మిషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇంతటితో మీ యొక్క అడ్మిషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా అందులో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ చాలామందికి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే ఇక్కడ ఫీజులో భాగంగా ఫీజుకి చాలామందికి ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, కొంతమందికి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. దాన్ని చూసుకొని మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫేజెస్ కనుక చూసినట్లయితే మొత్తం ఇందులో 2 ఫేజ్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఈజ్ ద ఫైనల్ ఫేజ్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఫేజ్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఫస్ట్ ఫేజ్లో ఇస్తే మాత్రమే మీకు మంచి కాలేజ్లో సీట్ దొరకడానికి అవకాశం అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్ అనేది ఫైనల్ ఫేజ్ కాబట్టి ఈ యొక్క ఫైనల్ ఫేజ్లో సీట్లు చాలా తక్కువగా ఉంటాయి. మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళకుండా ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజెస్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ ఫేజ్ కనుక చూసినట్లయితే ఇప్పుడే చెప్పేశాను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ 2 ఫేజ్లు మాత్రమే ఉంటాయి. ఈ 2 ఫేజ్లలో మీరు కరెక్ట్ కాలేజ్ని చూస్ చేసుకొని నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కౌన్సిలింగ్ చేసేసుకొని మీరు కాలేజ్లో జాయిన్ అయిపోవడమే ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఇంకేమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే మీ ఫ్రెండ్స్ లా సెట్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేయడం ద్వారా
ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ.